డాడీ ప్రభులు ఇచ్చిందమ్మా, షెడ్ లో ఇచ్చి బస్సులో వస్తున్నాను, అందుకే ఆలస్యమైంది. ఆటోలో వెళ్దాం. అబ్బా ఆటోలో ఎందుకు డాడీ, డబ్బులు వేస్ట్. ఇలా షార్ట్ కట్ లో వెళ్ళామనుకో 2 నిమిషాల బస్ స్టాండ్ వస్తుంది. పర్వాలేదురా అమ్మా. అబ్బా వద్దు డాడీ, నడిచే వెళ్దాం ప్లీజ్. సరే పద. నా కూతురు వదలంటరా, మీ చేతికి పోయి పడిపోతుందిరా. ఏంటిది, కళ్ళు ఎక్కడ పెట్టుకున్నా కనిపించట్లా. మొత్తం నా మందు గుండు సామాన్ అంతా పగిలిపోయింది. ఏంటి సారీ, ఏంటి సరే, మీ ఆడోళ్ళంతా ఇంతే, మీరు తాగరు, తాగే వాళ్ళని చెడగొడతారు. చిచ్చి, అయ్యో నా మ్యాన్షన్ హౌసా, ఎక్కడున్నా కిడ్నాప్ చేసి పాడు చేయడానికి ట్రై చేస్తున్నారు సార్. ప్లీజ్ సార్ కాపాడండి సార్, కాపాడండి సార్. ఏంటి కాపాడేది? నీకు నీ శీలం ఎంత ముఖ్యమో నాకు నా సీసా అంత ముఖ్యం. ఏడు పాపు, అసలే నా మందు బాటిల్స్ పగిలిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో నీ ఏడుపు ఒకటి. ఒక్క బాటిల్ కూడా మిగలలేదు. అమ్మ నా మ్యాన్షన్ హౌస్, నా మీద నీకు ఎంతో విశ్వాసమే. దా 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 దా. సార్ వాళ్ళు వచ్చేస్తున్నారు సార్, ప్లీజ్ సార్ నన్ను రక్షించండి సార్. సార్ మీకు ఎంతమంది కావాలంటే అంతనే కొని పెడతాను సార్. ఏంటి మందు కొని పెడతావా? ఏమో, మీ లేడీస్ అందితే పెగ్గు, అందకపోతూ లెగ్గు పట్టుకునే రకాలు. నాకు నమ్మకం లేదు. పీటర్ స్కాట్ కొని పెడతావా? జానీ వాకర్ చాయిస్ కూడా నాకు ఇచ్చావా? ఏమే వాని వెనక పోయి నిలబెడితే ఇటు చేస్తాను అనుకున్నావే? రాయే, చెప్తుంటే నీ కాదే. ఆగు బ్రదరు, బుక్ చేసుకున్నాక బీరు తాగి బెడ్ ఎక్కనంటే బలవంతం చేయొచ్చు, తప్పులేదు. అలాగా చేసిందా? లేదు. నిన్ను లవ్వాడి వేరొకడితో ముద్దాడితే మొహాన్నింత యాసిడ్ పోయొచ్చు, అది తప్పు కాదు. అలాగా చేసిందా? లేదు. లేదా? పోనీ కాలేజీలో కన్ను కొట్టి నువ్వే నా లవ్వు, నేనే నీ పువ్వు, పెళ్లి చేసుకుందామని ఆ తర్వాత వచ్చి పక్కింటోడితో పెళ్లి సెటిల్ అయిపోయింది సారీ అన్నయ్య అంటే అప్పుడు తప్పకుండా రేపో ఎల్లుండో చేసుకోవచ్చు, అది తప్పు కాదు. అలాగా చేసిందా ఇది? లేదా. అది కాదా? మరి ఏమీ చెయ్యని అమ్మాయిని ఎందుకురా ఏడిపిస్తారు? రేయ్, పరాయి ఆడపిల్ల పక్క దేశంతో సమానం, కదిపితే కాల్పులు జరిగిపోతాయి. అరే చూప్, ఏంది బే అప్పటి సంది నువ్వు మీటింగ్ పెట్టినావు? దాంతో ఏంది బే నీకు సంబంధం? ఏందిరా, ఈ పోరులో నీ పెళ్ళం కనబడతాందిరా, ఈ చిక్నీలో నీ చెల్లి కనబడతాందిరా, ఈ బొమ్మలో నీ అమ్మ కనబడతాందిరా, నీకెందుకు రైకులా తప్పగా? అరే ఏమన్నా అంత గరం అవుతున్నావు? నేనేమన్నా? అసలే పరేషాన్లో ఉన్నా, దీని దిక్కించి నా మందు సీసాలు పగిలిపోయినాయి. అయినా నాకీ నెత్తి నొప్పి ఎందుకన్నా? తీసుకోబోరి. అరే నేనేమన్నా పాగలుగా అనుకున్నావా? వాళ్ళు నలుగురు ఉన్నారు, నేను ఒక్కనున్నా. దాన్ని గిట్లా తినమంటావా ఏంది? అబ్బో ఏమైందనా? ఏం అర్థమవుతలేదురా, పయ్యల కింద రాళ్ళు గిట్లా ఉన్నాయని దిగి చూడరా. అట్లనే. ఏంది బే, బండికి అడ్డంగా పండినో మందెక్కువ అయినాదిరా. ఆహా, ఎక్కింది దిగింది. ఇందాక అమ్మాయిలా నీకెవరు కనబడుతున్నారు బే అని అడిగినావుగా, గప్పుడు ఆన్లా ఉండి ఆన్సర్ ఇయ్యలేకపోయినా గిప్పుడు ఇస్తా.
ఆ అమ్మాయిలో నాకు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రతి స్ట్రీట్ లో ప్రతి స్టేట్ లో అత్యాచారాలకు గురై ఆర్తనాదాలు చేస్తున్న భరతమాత చెల్లి కనిపిస్తుందిరా. తెల్లదొరలకు పుట్టిన సంకర జాతి నపుంసకులు బట్టలు ఉడదీస్తుంటే దీనంగా గొంతెత్తి ఏడుస్తున్న భరతమాత తల్లి కనిపిస్తోందిరా. పాకిస్తాన్ లో పెళ్లాలను పక్కింటోడికి అప్పగించి టెర్రరిస్టులుగా మారి భరతమాత బిడ్డలను బాంబులేసి పేలుస్తుంటే ముండ మోసి ఎండిపోయిన భరతమాత కోడలు కనిపిస్తోందిరా. కవిత్వం అయితే మా జబర్దస్త్గా చెప్పినావు. గట్లయితే నువ్వు భరతమాతను కాపాడడానికి వచ్చిన శ్రీరాముడివా? కాదురా, బలరాముణ్ణి. దమ్ముంటే ఇప్పుడు తీసుకెళ్ళండిరా నా చెల్లిని. చల్ రే చల్, ఈ పగలగంతా మనకేంటి? జై బోలో భారత్ మాతా కీ. సాలి. అమ్మాయిని చావదుపుతావేంట్రా? నీకేమైనా పిచ్చెక్కిందా? నాకు పిచ్చి కాదు సార్, మీరు రాకపోతే నా కూతురు పిచ్చిదైపోతుంది, దాని బతుకు నాశనం అయిపోతుంది. నువ్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నావు? మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను సార్. అయినా నా బిడ్డను కాపాడడానికి నా ఉద్యోగానికి ఏమిటి సార్ లింకు? ఉందిరా, లింక్ ఉంది. ఇప్పుడు ఫోన్ చేసి మా సందులో లైట్ పోయిందంటే వేస్తారా? మా డ్రైనేజ్ పొంగిందంటే వచ్చి క్లీన్ చేస్తారా? మాట్లాడవేరా? మీరు చేయరు, నాకు తెలుసు. ఎందుకంటే మీరు 10 to 5 మాత్రమే పనిచేస్తారు. మీరు పబ్లిక్ సర్వెంట్సే, మేము పబ్లిక్ సర్వెంట్స్. మీరేమో 10 to 5 మాత్రం చేసి సాయంత్రానికి సినిమాలకు వెళ్తూ, సెలవులకి పిక్నిక్కి వెళ్తూ, పండగలకు అత్తారులకు వెళ్తూ ఎంజాయ్ చేస్తారు. కానీ మేము మాత్రం 24 hours 365 days డ్యూటీ చేయాలి. స్టేషన్లే మా ఇల్లు, సెల్లో కాపురాలు, ఖైదీలే మా పెళ్లాలు, ట్రాన్స్ఫర్లే మాకు అత్తారిళ్ళు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లే మాకు పిక్నిక్ స్పాట్లు, కోర్టులే మా సినిమాలు. అందుకే ఇక మీదట మేం కూడా 10 to 5 డ్యూటీ చేయాలని నిర్ణయించుకున్నాం.
రేపు 10 తర్వాత వచ్చి కంప్లైంట్ ఇయ్యి. ఆలోచిస్తాం. జోకులు ఇవ్వండి సార్, ఆలస్యం చేస్తే అవతల కొంపలు అంటుకుపోతాయి. పంపలు అంటుకుంటే ఫైర్ స్టేషన్కి వెళ్ళాలి కానీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చావు? అబ్బా, సార్, నీకేం కాదు ఏయ్, కదా? ఎవరు